ఈగా సినిమా విషయానికి వస్తే మంచి అప్లాజ్ వచ్చింది, కానీ క్లైమాక్స్ విషయంలో అందరూ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు, కానీ నువ్వు ఇంకా డిసప్పాయింట్ అయ్యావు. కాదు అప్పుడు ఇక్కడ 2 లాజిక్లు అన్న. రాజమౌళి గారి సినిమా చేయడం నా లైఫ్లో, నేను యాక్టర్ అయినందుకు ఈ 150 సినిమాల్లో ఈగా అనేది నాకు బెస్ట్ స్టాంప్. ఈ నంది అవార్డు కంటే పెద్దది. రాజమౌళి గారి సినిమా ఈగా, అందులో ఒకే ఒక్క కమెడియన్ నేను, ఇండస్ట్రీ ఎవ్వరు లేరు, అదే ఒకే ఒక్క కమెడియన్. తాగుబోతు అదే బ్రహ్మానందం గారు రాజమౌళి గారు పరిచయం చేయడం, ఆయన బాగా నచ్చి నన్ను పెట్టుకోవడం. ఏమైందంటే 3 సీన్లు తీశాడన్న. కథలో 3 సీన్లు రావాలి. సినిమా అంతా చూసుకున్న తర్వాత ఒక్క సీనే ఇద్దాము, తర్వాత 2 సీన్లు కట్ చేశాడా అనుకునే టైంలో అమ్మాయి అడుగుతుంది, అంత ఓకే కానీ కథ చెప్తాడు కదా, అంత ఓకే కానీ ఆ దొంగడు ఏమయ్యా డాడీ అంటే, ఆ దొంగడు అన్నప్పుడు నాకు క్లిప్లు పడుతుంటాయి. ఆడియన్స్ అలా లేచి వెళ్ళేటోళ్ళు చూసి, నేను హీరోని కదా అంటే ఇక సమంతకు నేనే, అందరూ నన్ను నువ్వు హీరో అన్నారు. అందరూ హీరో అంటే జనరల్గా ఎవరైనా మనం హీరో అని ఫీల్ అవ్వలే. ఆ 2 సీన్లు సినిమాలో పడి ఉంటే నీ అమ్మ ఇంకా రేంజ్ వేరుండు, రెమ్యునరేషన్ పెంచుతును, ఇవి ఉంటాయి కదా. ఎవరో హీరో అంటే నేను పిచ్చోని కాదు కదా, నేను హీరో అని నమ్మడానికి. ఆ 2 సీన్లు కూడా ఇందులో పడి ఉంటే ఇంకో లెవెల్ కదా అని నా ఫీలింగ్. మళ్ళీ ఆయనతో మళ్ళీ ఇంకా సినిమా చేయడం రాలే కదా. ఈగ తర్వాత బాహుబలేగా. ఓకే ఈగ తర్వాత బాహుబలి 5 సంవత్సరాలు తీస్తాడు. 2 సంవత్సరాల 3 సంవత్సరాల అంతే. మరి మధ్యలో ఒకసారి కలిస్తే, నానక ప్రేమతో షూటింగ్ జరిగినప్పుడు ఫిలిం సిటీ వెళ్ళి కలిసిన, ఒక ఫోటో దిగి ఎఫ్లో పెట్టుకున్నా. అప్పుడు అడిగిన, సార్ ఏంటి సార్ మొత్తం ఇదే తీస్తారు ఎందుకురా అన్నట్టు, అట్లాగా సార్ మరి మీరు వేరే తీస్తే కదా నేను చేసేది అని ఒకసారి అన్నా. సార్ మీరు నాకు అన్యాయం చేసిందన్న. అర్థం కాలే సార్. బాహుబలిలో ఒక సాంగ్ ఉంటుంది, అందులో రాజమౌళి గారు చిన్న జల్లకిస్తారు కనిపించి కుండ పట్టుకొని, అది నాకు ఇవ్వచ్చు కదా సార్, తాగుపోతున్నాయి కదా అంటే నవ్విండు. అంతే కదా అట్లా. Please subscribe for more videos.